నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తున్నారయ్యా, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు. టెస్ట్ ఎలిమెంట్స్ కూడా ఎన్టీపీ చూడు ఇవ్వలేదు. ఫ్లయర్ సిస్టమ్ వచ్చాడు పళ్ళు మండిపోతాయి. ఎంత బాధపడుతున్నారు, పళ్ళు మండిపోతాయి. స్టాక్ వేస్తారు చూడండి, ఎలా స్టాక్ వేస్తారు చూడండి, చాలా బాగుంది. ఎంత స్టాక్ కూర్చోండి అమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి. మొత్తం రోడ్ అంతా కలకే ఇచ్చేసి ఉన్నాం కదా మనం, ఎరుపప్పలాగా ఉన్నాం, ఎరుపప్పలాగా ఉండి ఇలా చేస్తున్నారు అంతే. ఎంత దారుణం అండి అది. ఇస్తారా కాగితాలు ఎవరా, లేకపోతే ఇలా కూర్చోమంటారా? రాత్రులు వచ్చేయడం కొట్టేసి కాగితాలు చూపిస్తారా, చూపిస్తారా? కాగితాలు ఇవ్వండి అన్న, జిరాక్స్లు ఇవ్వండి, ఫోటో తీసుకుని ఇచ్చేస్తాం, ఇవ్వండి కాగితాలు. ఇవ్వకపోతే పోలేండి, అలా కూర్చోండి. మరి ఇలాగేటప్పుడు పాపం రోడ్డు ఇల్లు పక్కల ఇల్లులో ఉన్న ఇబ్బంది రోడ్డు పెట్టేస్తారు కదా, మీ కాంట్రాక్ట్కి చెప్పాలి కదా, డిపార్ట్మెంట్ చెప్పాలి కదా, ఇక్కడ ప్రజలు కాపాడాలి కదా. అప్పుడు స్కూల్ చెప్పి వ్యాపారాన్ని చేయించుకుంటే అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఆలోచించండి, కాంట్రాక్ట్ కూడా చెప్పండి, డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ చేసిచ్చా లేకపోతే డ్రైవర్ కంపెనీయా? డ్రైవర్ అదే కాంట్రాక్ట్ గారు ఏం లేదు, కాంట్రాక్ట్ చేస్తాడా టెండరు, లేదంటే ఎన్టీపీసీ డైరెక్ట్గా వస్తుందా? ఎన్టీపీసీ వాళ్ళు వేస్తున్నారా, కాంట్రాక్ట్ వేస్తున్నారా? మీకు ఎవరు బిల్లు ఇస్తారు? ఎవరు బిల్లు ఇస్తారు? కాగితాలు ఏమైనా ఉన్నాయా? మైన్స్ కాగితాలు ఏమన్నాయా? కాగితాలు కొని ఇచ్చారా? మైన్స్ కాగితాలు ఇచ్చారా? మరి కాగితాలు ఇవ్వకుండా ఎలా తిరిగేస్తారయ్యా? మీరు కాగితాలు లేకుండా ఎలా తిరుగుతారు? గవర్నమెంట్ మోసం చేసినట్టు కదా. కాంట్రాక్ట్కి ఆలోచన ముందు పదా స్టార్ట్ అయిన నుంచి ఉండాలా. మీ ఇష్టం కాలు పెట్టగానే మనకి ఊపిరి మన బండికి ఎలా ఉంటుందో వేబిల్ లేకుండా ఎలా వెళ్ళిపోతాయండి? ఆర్టీ వాళ్ళు చంద్రబాబు నుంచి ఉండాలి కదా. ఏ కొత్త కాదండి, అందరూ రాత్రులు వేసేస్తున్నారు, అది తప్పు కదా. తప్పండి కదా అది, అంటే మీకు కాకపోవచ్చు, చెప్పడానికి రాత్రులు వేసేస్తారు అక్కడ. ఎన్ని వాళ్ళు వచ్చే వాళ్ళు రోజు కళ్ళకి ఇల్లు మండిపోతారు. ఏ కాట అయినా కంపెనీలో కాదు, ఏబిల్ ఎంత బరువు నాకేదో చెప్పండి. ఆ కాగితాలు ఏమైనా మేము ఫోటో తీసుకుంటాం, తీసుకుని రండి పడండి. లారీలన్నీ ఏబిల్ ఎంత ఉందో, వెయిట్ ఎంత ఉందో, మీకు దీని కెపాసిటీ ఎంతో, దాని కెపాసిటీ ఎంతో, ఎంత ఎక్స్ట్రా చేశారో నాకు నేను తెలుసుకుంటాను, నేను కలెక్టర్గా తెలుసుకుంటాను. ఎన్టీపీసీ రండి, చూడండి ఎలా చేస్తున్నారు చూడండి. ఏమండి మీరు కొత్త అనుకోండి సార్, నెల సంవత్సరం నుంచి ఇలా తిప్పుతూనే ఉన్నారు, హాస్పిటల్లో బోళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు. వద్దు ఇంకా ఏదో కాగితాలు ఇవ్వండి, కాగితాలు చూపించండి. జ్వరాలు తీసుకొని లారీ నెంబర్లు అన్నీ ఎక్కించుకొని మేము తీసుకుంటాం. చెప్పండి ఆ వీడియో మొత్తం లారీలన్నీ తీయమ్మా, మొత్తం తీయమ్మా, లోడ్ కూడా తీయమ్మా, ఈ లోడ్ కూడా తీయ సార్. ఒకసారి ఉన్నాను సార్, ఇక్కడ చిన్న తగ్గు మాట్లాడతాను, తీయండి ఆ వీడియో. ఈ లారీ వీడియో లారీ నెంబర్లు అన్నీ తీయండి. చేసేస్తుంటే ఒక కన్నా కూడా ఏం చేస్తున్నారో తెలీదు. ఇబ్బంది అయిపోతుంది. మన తెలియని టైంలోనే రాజులు వచ్చేసి లారీలు వెళ్తున్నాయి కదా, ఆ లారీలు వెళ్ళేవి డంప్ చేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట.
ఇదంతా కూడా మనం వెళ్ళటానికి రావటానికి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి తర్వాత మనకి హాస్పిటల్కైనా వృద్ధులు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇదంతాను పంపింగ్ గేట్ లాగా వాడేస్తున్నారు సార్. ఇది వెళ్ళే దారి ఇదంతాను. చాలాసార్లు సెక్రటరీ కానీ సర్పంచ్ గారు 2-3 సార్లు మనకి చూసి తీయించారు, కానీ అదే పనిగా చేసేస్తున్నారు అనమాట. ఇది చాలా తప్పుడు విధానం. ప్రజలు కాపాడటం మనసు ప్రజలకు ఇబ్బంది పెట్టడం ఏంటండి, కంపెనీలు కూడా తీసేది చాలా తప్పు. ఈ లారీ లాగారు ఇక్కడ బోరింగ్ ఒకటి ఉంటుంది, అలా బాత్రూమ్కి ఎత్తుకుని వెళ్ళడానికి ఇక్కడే, ఇలా వేసేయడానికి ఇక్కడే. బోర్లు కూడా వాళ్ళకి వేసారు. బోరింగ్ వాళ్ళకి వేయలేదండి, ఇది యాక్చువల్గా మంది ఇది పొడి చెత్త తడి చెత్త ఇది వేసి చెత్త పొడి చెత్త తడి చెత్త వేసేది మన పంచాయతీ వాళ్ళు కట్టారు. చెప్పండి. మా జగనన్న కాలనీ జగనన్న కాలనీ బోర్నింగ్ పంచాయతీలోని జగనన్న కాలనీలో ఉంటున్నాము. ఇక్కడ ఫ్లై యాష్ వల్ల ఇగో ఇలాంటి మన మహిళలకి ప్లస్ వృద్ధులకి చర్మ వ్యాధులు, కళ్ళు మంటలు, ఈ ర్యాషెస్, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఏంటంటే మన నాయుడు గారినేమో మేము ఆయన్ని కొంచెం రిక్వెస్ట్ చేసి ఇక్కడ మా కాలనీ తీసుకొచ్చి ఇక్కడ ఫ్లైఓవర్స్ ఒక లారీలు ఆపించి దగ్గరుండి అక్కడ రోజులను తీసుకొచ్చి ఇక్కడ క్లీన్ చేపిస్తున్నారు ఆయన నాయుడు గారికి. ఆ నాయుడు గారికి మాకు ప్రత్యేకమైన మా కాలనీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. థ్యాంక్ యూ.